నెల్లూరు నగరంలో గల వనంతోపు సెంటర్ నందు బీసీవై జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లా పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ సానుభూతి పరులు యనమల నాగేశ్వరరావు మరియు జిల్లా కమిటీ సభ్యులు జానపాటి రామసుబ్బయ్య, బోర్డు రమేష్, కప్ప మురళీమోహన్ రాజు మరియు మొగతూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి వాళ్ళు అదేవిధంగా ఈరోజు మనకు ఒక మంచి అవకాశం అండి. ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి బుధవరపు బాలాజీ ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్ర స్థాయిలో తన కమ్యూనిటీ కోసం ఎన్నో చేసినటువంటి గొప్ప వ్యక్తి. వాయిస్ ఉంది, సబ్జెక్టు ఉంది. ఏందిరా మన జాతి, మనం ఎప్పటికీ ఈ రోజు పరిపాలించే ఈ పార్టీల్లో ఏ విధమైన న్యాయం జరగటం లేదని ఒక ఆవేదనతో బయటకు వచ్చి ఈరోజు ఆయన కన్వీనర్గా ఉన్నాడంటే జిల్లా బీసీలందరం కూడా మేము ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు చేసి ఆయన ఇచ్చి నీ బాధ్యతని నెరవేర్చి ఒక చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా ఎస్ఎస్ అయితే నేనైతేనేమి, అదేవిధంగా దామోదర్ గారు, వేర్పుల రామ్మోహన్ గారు, ఈయన కూడా ఏంటంటే అలా ఎన్ని రోజులు మనం వాళ్ళ పార్టీల్లో ఉండి వాళ్ళ మొయిటిమైన మన బతుకులో మనం ఇక ఈ లాస్ట్ స్టేజ్లో కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒక్కసారి ఈరోజు కమిటీ చేసిన వాళ్ళందరి తరఫున ఆ బోడే రామచంద్ర జాతీయ అధ్యక్షులకి ప్రత్యేకించి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు 29లో ఆయన ప్రమాణ స్వీకారానికి మొత్తం ఈ అడగాలిన వర్గాలందరూ కూడా ఆయన సీఎంగా చూడాలని తపంతో ఉండాలి. కాబట్టి ఆయన కూడా నిత్యం ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నా పేరు బుధవరపు బాలాజీ. నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా, రాష్ట్ర చేనేత సంఘాల కోకనీయులుగా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా యొక్క ప్రజా సమస్యల మీద, చేనేత సమస్యల పోరాట పటిమను చూసి జాతీయ భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు, అలాగే జిల్లాలో పెద్దలు ఈ యొక్క పార్టీకి, నెల్లూరు జిల్లా పార్టీకి కన్వీనర్గా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బాధ్యత ఇచ్చిన బోడే రామచంద్ర యాదవ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బీసీవై పార్టీ యొక్క కార్యక్రమాలని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళి అట్టడుగు గ్రామాల్లో కూడా ప్రతి కుటుంబానికి వీధి సమావేశాలు కానీ, గ్రామ సమావేశాలు కానీ, అలాగే మండల సమావేశాలు, నియోజకవర్గ సమావేశాలు, జిల్లా సమావేశాలు నిర్వహించి బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మా అధినాయకుడు ఎలా అయితే ఒక బుల్లెట్ ట్రైన్ లాగా, మెరుపు దాడిలాగా సమస్యల మీద పోరాటం చేస్తున్నారో ఆయనని స్ఫూర్తిగా అప్పగించారు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు నక్కా దినేష్ యాదవ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్ర కమిటీని రివ్యూ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు శాఖకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతో పాటు నాకు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బాధ్యత ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇదే క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి నాతో పాటు పదవులు తీసుకున్నటువంటి మిగతా పెద్దలు కూడా నా యొక్క ధన్యవాదాలు, అదేవిధంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో బోడే రామచంద్ర యాదవ్ గారిని ఒక బడుగు బలహీన వర్గ రాష్ట్ర జ్యోతి అయినటువంటి మా నాయకుడిని సీఎం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆశా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత యువజన చైతన్య పార్టీ రాష్ట్ర వైడి, జిల్లా వైడిగా అందరికీ నియామకాలని పత్రాలను మాకు అందజేయడం జరిగింది. జిల్లాలో కన్వీనర్లు, స్టేట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ పార్టీకి మరియు మా రామచంద్రయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద మా అధ్యక్షులు గారు బోడే రామచంద్రయ్య గారు ప్రతి దాని మీద ఖండిస్తున్నాడు. దానిని ప్రజలు ప్రతినిత్యం చూస్తూ మా పార్టీకి అన్ని విధాలుగా తండోపాలుగా అండదండలుగా ఉండాలని ముందుకు వస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మా పార్టీ అధికారంలోకి రాబోతుంది. రేపు మా అధ్యక్షులు గారు సీఎం కాబోయేది ఖాయం. వీళ్ళు కలలుగంటున్నారు ఉన్నత వర్గ పార్టీలు. ఇంకా సాగం మీ ఆటలో రానున్నది బీసీ రాజ్యం. జై బీసీవై, జై భారత యువజన చైతన్య పార్టీ.
రామచంద్రయ్య నాయకత్వం